హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేసే వివిధ రకాలైన ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ కావచ్చు, అండ్ దానికి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ కావచ్చు, అండ్ సేమ్ టైం ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ కావచ్చు, ఇలాంటి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది, అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ బ్రాంచ్ యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే అండ్ ఇక్కడ నోటిఫికేషన్ అనే సెక్షన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మీరు వివిధ కోర్సెస్కి సంబంధించి పే చేయడానికి లాస్ట్ డేట్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బీపెడ్ డీపెడ్కి సంబంధించి సెమిస్టర్ రివాల్యుయేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ రీసెంట్గా ఎవరైతే థర్డ్ సెమిస్టర్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు థర్డ్ సెమిస్టర్లో మీ యొక్క క్వశ్చన్ పేపర్ని మళ్ళీ రివాల్యుయేషన్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ విధంగా ఇక్కడ బీపెడ్ డీపెడ్ కావచ్చు, లేదా బీఈడి కావచ్చు, ఎంపెడ్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు ఐపీఈ ప్రకారం ఐఎంబీఏ ఈ కోర్సెస్ సంబంధించి టోటల్గా మనకి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ రివాల్యుయేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ మీ రిలవెంట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు టైం టేబుల్స్ ఇచ్చారు. డిఫరెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఓరియంటల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి రివైజ్డ్ టైం టేబుల్ ఇచ్చారు. గతంలో ఆల్రెడీ మనకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఒక టైం టేబుల్ ఇచ్చారు. ప్రజెంట్ దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఆ రివైజ్డ్ టైం టేబుల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ ఎంపెడ్ చేస్తున్నట్టయితే దట్ ఈస్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నట్టయితే మీరు ఈ యొక్క టైం టేబుల్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బీపెడ్ డీపెడ్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన టైం టేబుల్ అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా మనకు రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. మీరు వివిధ రకాలైన రిజల్ట్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు థర్డ్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 5 2024లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ బీఈడి థర్డ్ సెమిస్టర్, ఎంసీఏ థర్డ్ సెమిస్టర్, పీజీ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ రిజల్ట్ అయితే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన రివైజ్డ్ టైం టేబుల్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ రిలవెంట్ లింక్ పైన అయితే క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చేసి 26th 3rd 2024 ఈ రివైజ్డ్ టైం టేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఏమేమి చేంజెస్ ఉన్నాయనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన టైమింగ్స్ అనేది ఆఫ్టర్నూన్ అయితే ఉంది. దట్ ఈస్ 2 PM నుంచి 5 PM వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఏ డేట్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనేది మనకి ఇంపార్టెంట్. టోటల్గా మనకు ఈ యొక్క బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి మనకు ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ నుంచి అంటే మనకు 2nd April నుంచి లాస్ట్ వచ్చేసి 20 April వరకు అయితే టైం టేబుల్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు కామన్ పేపర్స్ ఉంటాయి. ఈ 3 పేపర్స్ ఆల్ బీఈడి స్టూడెంట్స్కి. ఇక్కడ ఫిలాసఫీ ఫౌండేషన్ కావచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ అసైన్మెంట్స్కి సంబంధించి ఈ 3 పేపర్స్ అయితే మనకు ఒక పేపర్ వచ్చేసి 2nd రోజు, ఒక పేపర్ 4th రోజు, ఒక పేపర్ 6th రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ అదర్ పేపర్స్ వచ్చేసి మీకు సంబంధించి బేస్డ్ ఆన్ మెథడాలజీస్ బట్టి మీరు ఏ మెథడ్స్ అయితే తీసుకున్నారో ఆ రిలవెంట్ అనేది. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ కానీ, బయోసైన్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ తీసుకొని ఉంటే 8th రోజు అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫిజికల్ సైన్స్ తీసుకొని ఉంటే 10th రోజు అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు వచ్చేసి లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చూజ్ చేసుకొని ఉంటే ఇక్కడ మనకు 15th రోజు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకు కామన్ పేపర్స్ అయిన యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికమ్ అనేది మనం 6th and 7th పేపర్గా చెప్పుకోవచ్చు. ఇది మనకు 18th రోజు 20 రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇలా మీరు మీకు సంబంధించిన ప్రతి సెషన్ యొక్క టైం టేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బీఈడి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీ అథారిటీస్కి ఆ స్టూడెంట్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. మీరు రిఫరెన్స్ కోసం ఆ క్వశ్చన్ పేపర్ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ బీఈడి థర్డ్ సెమిస్టర్ అని ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ అనేది దీంట్లో చూజ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన సెమిస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన టోటల్ సబ్జెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీకు టోటల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అప్డేట్ అయితే కొన్ని ఎగ్జామినేషన్ పే చేయడానికి అప్డేట్స్ అనేవి వచ్చాయి. జస్ట్ మీరు అది
డౌన్లోడ్ చేసుకోవాలి మీరు రిలవెంట్ అనేది. దాంట్లో ఏ డేట్ లాస్ట్ డేట్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ టైం టేబుల్స్ అయితే రివైజ్ చేశారు. సో మీ యొక్క టైం టేబుల్ రివైజ్ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోండి. అండ్ అదే రిజల్ట్ కూడా డిక్లేర్ చేశారు. డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించి ఆ రిజల్ట్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.